నామం 288వ నామము పుణ్య ఫలప్రదా. పుణ్య ఫలప్రదాయై నమః. వేద విహిత కర్మల్ని ఆచరించటం వలన పుణ్యం వస్తుంది. వేద విహిత కర్మలంటే ఇందాక చెప్పారు కదా, వేదాల్లో ధర్మాలని నిక్షిప్తం చేసి ఉన్నారు. అవే ఆ నిషిద్ధ కర్మలు ఆచరించటం వల్ల పాపం వస్తుంది. విహిత కర్మల్ని, విశేషమైన హితాన్ని, మంచిని కలుగజేసేటువంటి వేదాలు చెప్పినటువంటి పుణ్య కర్మల్ని ఆచరించినట్లయితే పుణ్యం వస్తుంది. అక్కడ పుణ్యము స్వర్గం రూపంలో, పాపం నరకం రూపంలో మనకి ఫలితాన్ని భగవంతుడు ఇస్తాడు. కర్మ ఫలప్రదాత, కర్మ ఫలప్రదాయిని అంటారు. అంటే ఇవన్నీ అమ్మ ఇచ్చింది, భగవంతుడు ఇచ్చాడు అంటారు. భగవంతుడు నాకెందుకు ఇచ్చాడు ఇది అంటారు. అంటే ఎందుకు ఇచ్చాడు? నీ పెన్నిది, నువ్వు దాచుకున్నది ఏది ఉందో అదే నీకు ఇచ్చాడు ఆయన. ఆయనకి పక్షపాతం అనేది లేదు, నిర్దయ అనేది లేదు. ఆయన దయాస్వరూపుడు. ఎవరిది వాళ్ళకే ఇస్తాడు. ఇవన్నీ కూడా పుణ్యము అపుణ్యము. పుణ్యము చేస్తే అంటే ఒకరిని సంతోషపెట్టేటువంటి పనులు చేస్తే అదే పుణ్యము. ఒకరిని బాధ పెట్టేటువంటి పనులే అధర్మము. అధర్మము నరకాన్ని ఇస్తుంది, ధర్మము పుణ్యాన్ని ఇస్తుంది, అదే స్వర్గాన్ని ఇస్తుంది. ఇట్లా ఏది మనము చేసుకుని ఇక్కడ మానవ జన్మ రావటమే అదృష్టము. ఆ అదృష్టము ఎలా వచ్చింది అంటే పుణ్య ఫలప్రద. పుణ్యములను చెయ్యటం వల్ల ఆ పుణ్యాలు మనకి అక్కడ ఉన్నాయి. మనకి ఉన్న వాటిని ప్రకారం మనకి పరమాత్మ ఇచ్చి వాటి ద్వారా మనకి మానవ జన్మని అనుభవించటానికి ఇచ్చాడు. ఆ పుణ్యములో పుణ్యకృత ఫలం ఉంటేనే మనకి చిత్తశుద్ధి కలుగుతుంది. ఆ చిత్తశుద్ధి వల్ల మనము పవిత్రులం అవుతాము. ఆ పవిత్రత వల్లే జ్ఞానము, ఈ విచారణ చెయ్యాలనేటువంటి బుద్ధి వస్తుంది. విచారణ చెయ్యాలటువంటి బుద్ధి వచ్చి దాన్ని విచారణ చేస్తే జ్ఞానము కలుగుతుంది. అంటే పుణ్యం చేసుకున్నంత మాత్రాన మోక్షం రాదు. పుణ్యం చేసుకుంటే ఏమొస్తుంది? స్వర్గం వస్తుంది. ఆ పుణ్యఫలం అవగానే మళ్ళీ భూలోకానికి పంపించేస్తాడు, మళ్ళీ జన్మని ఇచ్చేస్తాడు. అందుకని జన్మ లేకుండా ఉండటమే మనకి కావాలి, మోక్షం కావాలి. కనుక మోక్షం కావాలి అంటే పుణ్య ఫలాలు ఉండకూడదు. అందుకే పుణ్యము పాపము అని కూడా అనకుండా ఇక్కడ ఏమన్నారంటే పాపము అంటే ఒక చెడు మాట అని అపుణ్యము అన్నారు. చూడండి ఇక్కడ నామంలో పుణ్య ఫలప్రదా, అపుణ్య ఫలప్రదాయై నమః. పుణ్యం యొక్క ఫలము, అపుణ్యం యొక్క ఫలము ఇచ్చేటువంటి తల్లి. అంటే మనకి చూడండి, ఒక చెడు మాటను కూడా రానివ్వకుండా చెడు మాట యొక్క ఫలితాన్ని, అర్థాన్ని కూడా మనకి ఎంత చక్కగా తెలియజేస్తున్నారో మనం వీటి వల్ల మనం గ్రహించుకోవాలి. పుణ్యపాప ఫలప్రద అనలేదు కదా, పుణ్య ఫలప్రద అన్నారు. అలా ఆ పుణ్యాన్ని అపుణ్య ఫలాన్ని కూడా అమ్మ ఇచ్చి పంపిస్తుంది. దాన్ని మళ్ళీ ఆశ్రయించుకొని జన్మని తీసుకుని ఆ జన్మలో ఆ పుణ్యాల్ని అనుభవిస్తూ ఇప్పటికైనా ఆ పుణ్యాలు లేకుండా, కర్మ ఫలాలు లేకుండా మోక్ష స్థితిని కలుగజేసేటువంటి స్థితిని, కర్మని చెయ్యమన్నాడు కృష్ణ పరమాత్మ. అదే నిష్కామ కర్మ. దాన్నే ఏమన్నారు? ఎలా చేస్తే నిష్కామ కర్మ అన్నారు? దాన్ని ఆశించకుండా చేస్తే నిష్కామ.
ఫలాన్ని ఆశించకుండా చేస్తే నిష్కామ కర్మ అన్నారు. అప్పుడు మనకి ఫలితాలు ఉండవు, పుణ్యఫలం ఉండదు, పాపఫలం ఉండదు. అప్పుడు రెండు లేకుండా పోతేనే ఈ జన్మకి ప్రారంధం అనుభవించేస్తే ఇప్పుడు ఆగామి రాదు. జ్ఞానముతో ప్రవర్తిస్తే, ఎందుకంటే జ్ఞానము కలిగిన వాడు కర్మ ఫలాన్ని త్యజించి కర్మల్ని ధర్మంగా చేస్తాడు. ఆ ధర్మబద్ధమైన కర్మలు వీళ్ళకి నిష్కామ కర్మ చేస్తాడు గనక మళ్ళీ ఆగామి రాదు. ఈ ప్రారంధం అనేది ఈ జన్మకి ఇచ్చి పంపిస్తాడు. ఈ జన్మంతా ప్రారంధాన్ని అనుభవించాలి. తర్వాత ఈ జ్ఞానాన్ని సంపాదించుకుంటే ఆ జ్ఞానం అనే అగ్ని కణం చేత అక్కడ ఉన్నటువంటి సంచితము, అదే పుణ్య పాపాల గుట్ట సంచితం అంటే, ఆ సంచితం దగ్ధమైపోతుంది. అప్పుడు వీడికి కర్మ ఫలం ఉండదు, పుణ్యాపుణ్య ఫలాలు ఉండవు, వీడికి మోక్షం వస్తుంది. మోక్షము అంటే ఏంటి అన్నారు? మోక్షము అంటే ఏమిటి? అది కరెక్టే. స్వర్గం రాదు. స్వర్గం వస్తే మళ్ళీ జన్మ వస్తుంది. ఆ స్వర్గంలో అనుభవించేది ఏంటంటే పుణ్యఫలం. ఆ పుణ్యఫలం అనుభవించిన తర్వాత భూమి మీదకి తోసేస్తాడు. ఒక్క ముక్కలు, చిన్న ముక్కలు మీరు ఇది గుర్తుపెట్టుకోండి. బంధము లేకుండా ఉండటమే మోక్షము. మోక్షము అంటే ఏంటంటే బంధము. బంధం అంటే కర్మలే మనకి బంధాలు అవుతాయి. పుణ్యకర్మైనా బంధమే, పాపకర్మైనా బంధమే. ఈ పుణ్యాపుణ్య కర్మలన్నీ మనకి బంధాలయ్యి మళ్ళీ జన్మల్ని ఇస్తాయి. బంధము అంటే ఇప్పుడు సంకెళ్ళు వేసి పంపిస్తారు కదా జైలుకి. మరి ఇప్పుడు పుణ్యఫలం ఉందనుకోండి, అది బంగారు సంఖ్యల. బంగారు సంఖ్యలు వేస్తే సంతోషమా? సంఖ్యలను ఏమంటారు? సంఖ్యలే అంటారు కదా. వాడు జైలుకి తీసుకెళ్ళడానికే వేస్తున్నాడు. బంగారు సంఖ్యలైనా, వెండి సంఖ్యలైనా, ఇనప సంఖ్యలైనా దాన్ని ఏమంటారు? సంఖ్యలే అంటారు. అప్పుడు నిన్ను తీసుకెళ్ళేది ఎక్కడికి? జైలుకే, బంధించటానికే. అందుకని పుణ్యము కూడా మనకి బంగారు సంఖ్యల లాంటిదే. అది కూడా బంధించి జైలుకి తీసుకెళ్తుంది కనుక ఆ పుణ్యఫలము కూడా, పుణ్య ఫలాలన్నీ కూడా అమ్మ ఇచ్చి మనకి జన్మనిస్తోంది. అంతకుముందు మనకి తెలుసో తెలియకో పుణ్యాలు చేశాము, వాటి ఫలాలు ఇచ్చి అమ్మ మనకి జన్మనిచ్చింది. ఇప్పుడు ఈ జన్మలో వాటిని మనము పుణ్యము అపుణ్యము అంటే ఏమిటి, ఎలా చెయ్యాలి, వీటిని లేకుండా ఎలా చేసుకోవాలి అనేటువంటి విచారణ ద్వారా ఆ పుణ్యాపుణ్యాలని లేకుండా చేసుకోమని సాక్షాత్తు భగవంతుడే మనకి ప్రత్యక్షంగా చెప్పాడు. ఆ భగవంతుడి రూపంలో భగవంతుడే వచ్చి మనకి ఉపదేశించాడు గనక చక్కగా మనము ఒక్కదాన్ని ఆచరణలో పెడితే అదే మనకి ఉన్నత స్థితిని, మోక్షాన్ని తప్పకుండా ఇస్తుంది. అదేంటి? ఉన్నత స్థితి మనకి కలుగుతుంది, అదే మోక్షాన్ని ఇస్తుంది అని మనకి పుణ్య ఫలప్రద నామంలో మనకి తెలియజేశారు. ఇది 288వ నామము పుణ్య ఫలప్రద. ఈ పుణ్యము వల్ల చిత్తశుద్ధి, ఇంకొకసారి చిత్తశుద్ధి వల్ల మనకి విచారణ బుద్ధి వల్ల జ్ఞానము వల్ల విజ్ఞానము వల్ల ప్రజ్ఞానమే బ్రహ్మ. ప్రజ్ఞానం బ్రహ్మ అనే వాక్యము మహావాక్యము. ఆ ప్రజ్ఞానము బ్రహ్మ స్థితికి వెళ్ళినటువంటి వాడు పరబ్రహ్మస్వరూపుడే. వాడికి ఇంకా జన్మ లేదు. మోక్షం స్థితే
పరబ్రహ్మ స్థితి అని మనము తెలుసుకున్నాం ఈ రోజుకి. ఇప్పటికీ ఆ పుణ్య ఫలప్రద అయినటువంటి అమ్మని మనము ఆశ్రయించి వాటిని లేకుండా ఉండేటువంటి జ్ఞానాన్ని విజ్ఞానాన్ని మనకి ప్రసాదించేటువంటి అనుగ్రహాన్ని అమ్మని మనము వేడుకుందాం. అలా ఆ బంధాలు లేని స్థితిని మనకి ఇవ్వమని అమ్మని ప్రార్థిస్తూ మంగళం పాడదాం. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఓం